లక్షల మంది ఎగబడి రాసే ఒక ఎంట్రన్స్ పేపర్ లీక్ అవడం అంటే విద్యార్థులు గుండెలు పగిలిపోయి ఉంటాయి కదా సార్. ఒక ఆడపిల్లని తెల్లకెళ్ళ పడుకోబెట్టి చెస్ట్ మీద చేయబెట్టొద్దండి. వాడు మనిషి కాదా? వాడికి అమ్మలేదా? రాజకీయ పరమైన కుట్ర ఈ గొడవ మొత్తానికి కారణం అదే. ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా జరిగింది. ఎందుకంటే ఇంత జరిగిన సందర్భంలో కాదు మేడం. ఆయన బాధ్యత వహించలేదు అనే ఒక మంత్రి పోయి పేపర్లు తీసుకొచ్చి దొంగతనం చేసి అందరికి పంపించిండా ఇళ్ళకి. ఎవరో మీరు అన్నట్టు కుట్ర చేసి పేపర్ లీక్ చేయించి కథంతా నడిపిస్తే కూడా అంత చాతగాని ప్రభుత్వం ఏమండి? అడుగుతారు. మంత్రి దగ్గర ఉంటాయి ఆ పేపర్లు. గవర్నమెంట్ని బ్యాడ్ చేయాలనుకున్నప్పుడే గవర్నమెంట్ని ఎన్ని రకాలుగా బ్లేమ్ చేయడానికి. ఖచ్చితంగా మీరు బీజేపీ సార్, మిమ్మల్ని మేము ఏ విధంగా ఇబ్బంది పెట్టాం? నాకు అట్లా కాదండి. నేరస్తుడే. మంత్రి ఇన్వెస్టిగేట్ చేసే కెపాసిటీ ఉంటుందా? ఎవరున్నారంటారు దీని వెనకాల? దీని వెనకాల అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. జంతర్ మంతర్లో జరిగిన పెద్ద విప్లవం అది. అందులో అంత నిండుకుండా మోడీ గారిని కలవరపెట్టే అంత పాపం ఈ విపత్తు ఊహించనిది అసలు. ఈ స్టూడెంట్స్ ఇంత రేంజ్లో కానీ ఖచ్చితంగా దీని వెనకాల ఏదో సంథింగ్ జరిగింది. మోడీ గారి పరిపాలన తట్టుకోలేకనో లేక ఈర్ష్యపడో డిస్టర్బ్ చేయాలనుకున్నారు, డిస్టర్బ్ చేశారు. ఎవరు చేశారు సార్ డిస్టర్బ్? ఎవరో చేయండి కాదు కదా. పేపర్ లీక్ గారు సార్ అక్కడ మోడీ గారు చేసిండ్రా? మోడీ గారు అమిత్ షా గారు చేసిండ్రా? అట్లాగా సార్. ఇప్పుడు ఎవరి పాలనలో జరిగితే నాకు రాజకీయంగా ఎంపీ టికెట్ ఇవ్వడానికి వీల్లేదు అని చేసి వాళ్ళు చేసినరా? కాదు కదా. అంటే నేను అంటాం ఏంటంటే దీని వెనకాల నిప్పు లేనిదే పొగరాదండి. పెద్ద సామెత ఇది, ఓల్డ్ సామెత. భూమి పుట్టినప్పుడు పుట్టింది. ఎవరున్నారంటారు దీని వెనకాల? నేను స్టడీ చేయలేదు కదా, కానీ ఎవరో ఉన్నారంటారు. ఉండకపోతే ఇంత జరగదు మేడం. పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ఏ పార్టీ, అన్ని పార్టీలలో ధర్నాలో గిరణాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో జరిగినాయి, అంత ఆంధ్ర ఉద్యమంలో ఎంతో జరిగినాయి. కానీ అప్పుడు పాత రోజుల్లోగా కూడా జయ ఆంధ్ర అని ఆ ఉద్యమం ఎన్నో జరిగినాయి. కానీ ఇది టిపికల్గా జరిగింది. ఏమిటి మొన్న జరిగింది టిపికల్గా బొండిగా వీళ్ళని మట్టి కనిపించడమేనని అధికారంలో ఉన్న పార్టీని ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి కేంద్ర మంత్రితో రిజైన్ చేయించారు. ఇంకా ఇప్పుడు ఆయన చేయాలా ఈయన చేయాలా ఏదో జరుగుతుంది. అంటే కోర్స్ ఇష్యూ అయితే జరిగింది కదా సార్. అందుకే మీరు రాజకీయాలు వద్దన్నారని నేను ఇబ్బంది పెట్టట్లే. కానీ ఒక లక్షల మంది ఎగబడి రాసే ఒక ఎంట్రన్స్ పేపర్ లీక్ అవడం అంటే విద్యార్థులు గుండెలు పగిలిపోయి ఉంటాయి కదా సార్. ఎవరు కారణం దానికి చెప్పండి. ఫలానాయన చేసిందని చెప్పండి. వ్యవస్థ సరిగ్గా లేదని అయితే అర్థమైంది కదా సార్. వ్యవస్థ కాదండి, ఒక మనిషి వల్ల జరిగింది. అంతేగాని 10 మంది కలిసి చేసిన పని కాదు ఇది. పేపర్ లీక్ ఎవరు చేస్తారండి? ఎవరి దగ్గర ఉంటాయి పేపర్స్? ఒక వ్యక్తి దగ్గరనే ఉంటాయి, ఒక వ్యక్తి కస్టడీలోనే ఉంటాయి. సీజ్ చేసి పెడతారు. సీజ్ చేసిన కాగితం బయటికి అంతమందికి మొత్తం జిరాక్స్ కాపీలంది బయటపడేటట్టుగా చేసి మళ్ళీ దాన్ని ఆర్పకుండా ఎన్ని కేసులు పెట్టినా, కొట్టినా, 20-30 మంది చనిపోయినా ఉద్యమం ఆగకుండా రోజు పెరిగిందే తప్ప కిందికి తగ్గలేదే. తగ్గనిది ఉద్యమమా? తగ్గనిది మనుషుల క్రియేటర్సా? ఎవరు చెప్పండి? క్రియేటర్సే. తగ్గనేవలేదు, భయపడనేలేదు. వెనకాల ఉండి కానివ్వండి, దగ్గర పడిందిరా కానివ్వండి, అట్లా ఆ రేంజ్లో జరిగింది. ఎందుకంటే నేను బాగా ఫాలో అవుతాను న్యూస్ అది కనుక నేను కూడా ఉద్యమాలు చేసిన. కానీ విద్యార్థులకు అన్యాయం జరిగింది అయితే ఒప్పుకోవాలి కదా. అన్యాయం కరెక్టే. ఎవరు చేశారు అంటే ఎప్పుడైనా ఒక హత్య కూడా ఒక్కడే చేస్తాడు కదా సార్. ఇప్పుడు ఒక్కడు చేయలేదు కదా, కొంతమంది పోలీసులు చంపారు. ఒక లేడీని గుండెల మీద చేయి పెట్టి గుద్దుతుంటే ఆ అమ్మాయి అరుస్తుంటే ఏం పాపం చేసింది ఆ అమ్మాయి? తప్పు చేసిందా? కానీ పోలీస్ ఆయన డ్యూటీ ఆయన చేశాడు. ఎవరు ఆర్డర్ ఫాలో అయ్యాడు? లేదు. పోలీసులు ఎట్టుంటారంటే కక్ష సాధించినట్టుగా చేస్తారండి. ఇట్లాంటి జరిగినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కొడతారు. దారుణంగా జరిగింది మొన్న అడ్డుకునే విధానం కూడా. కనుక దీని వెనకాల మాత్రం ఏదో ఉంది, ఏదో శక్తి బీజేపీని ఎదగనీయకూడదు ఇంకా అని అధికారంలో ఉన్న పార్టీ అదే కదా. అంతే. నేను ఒక పార్టీ గురించి మాట్లాడట్లేదు. చేసినోళ్ళు చేయించినోళ్ళు ఉన్నారు. చేసినోళ్ళు లేకుండా ఇది జరగలేదు, చేయించినోళ్ళు లేకుండా కూడా ఇది జరగలేదు. అయితే అధికారం పార్టీ పేపర్ లీక్ చేసిందంటారా? మోడీ గారు పోయి పేపర్లు పంచిండా? లీక్ అయిన పేపర్లు మోడీ గారు పోయి పంచారు అంటారు కదా. అందుకే అంటున్నాను, ఒక వ్యవస్థలో ఒక డొల్లతనము, ఒక నిర్లక్ష్యము, ఒక ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ ఉండబట్టి. నిర్లక్ష్యం అంటే మేడం, సీలి వేసి పేపర్లు సేఫ్ కస్టడీలో పెట్టి పోలీసును పెట్టి కాపలా
మరి అదే పోలీసులు నిన్న పోలీసులు 20-30 మందిని చంపేసి ఆడవాళ్ళని కూడా విచక్షణారహితంగా కొట్టి చంపి ఒక ఆడపిల్లని చంపుతున్నామే, నా బిడ్డ లాంటిదని అనుకోకపోయాని మరి అతనేగా కాపలా ఉంది తుపాకీలు పెట్టుకొని పేపర్లకి, ఎవరు పట్టుకోవాలా? అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టే ఇన్సైడర్ ఎవరో చేసినట్టే కదా. అంతే, ఆ ఎవడు అంటున్నా. అందుకనే ఆ ఇన్సైడర్ అంటే బీజేపీ ఇన్సైడరే. బీజేపీ అని మంత్రి దగ్గర ఉంటాయా పేపర్లు? నేను కూడా మంత్రిగా పనిచేసిన కదా. నిజమే, మంత్రి దగ్గర ఉంటాయి. మంత్రి దగ్గర ఉంటాయా? సంబంధించిన ఆఫీసర్ దగ్గర ఉంటాయి. కానీ సంబంధించిన ఆఫీసర్ దగ్గర అది తీసుకుపోవటానికి ఎంతమంది కాపలా ఉంటారు? ఆ కాలేజ్ చుట్టూ దొంగతనం చేయడానికి వీలైద్దా చెప్పండి? ఫలానా ఆయనే చేసిండని అనగలం. మంత్రి చేయించింది, ఇది మంత్రి వల్లనే లీక్ అని అంటున్నారు. మంత్రి పోయి పేపర్లు తీసుకొచ్చి దొంగతనం చేసి అందరికి పంపించిండా ఇళ్ళకి? చెప్పండి. అంటే నేనేంటంటే రాజకీయ దురుద్వేషం, రాజకీయ పరమైన కుట్ర, ఈ గొడవ మొత్తానికి కారణం గదే. సంథింగ్ బిహైండ్ ఇట్. అది 100% నేను చెప్పగలను. నాకున్న చిన్న పరిజ్ఞానంలో 29 సంవత్సరాల రాజకీయ లైఫ్లో ఖచ్చితంగా ఎవడన్నా చేస్తేనే ఇది. నిప్పు లేకుండా పొగరాదు కదా మేడం. ఎవరో చేశారు, లేకపోతే లీక్ ఎట్లా అవుతుంది సార్? కానీ మీరు అన్నది బీజేపీని దించడానికనే మీ ఉద్దేశమా మేడం? మరి టీఆర్ఎస్ పాలనలో మా బావగారి పార్టీ కదా, ఎన్ని పేపర్లు లీక్ అయినాయి ఇక్కడ? ఏపీపీఎస్సీ ఎంతమందిని చైర్మన్లని ట్రాన్స్ఫర్ చేశారు? ఎంత గందరగోళాలు వచ్చి ఓ అని లేచి లటక్కరారిపోయినాయి దీపాలు. మరి ఇక్కడ అట్లా జరగలేదు. ఢిల్లీలో జరిగినంత ఉధృతంగా అన్ని రాష్ట్రాల నుంచి జనం వచ్చి, అన్ని జిల్లాల నుంచి వచ్చి, టోటల్గా ఇండియా నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారట. వాళ్ళ వీసాలు నేను చూపిస్తున్నారు టీవీలలో. వీసాలు క్యాన్సిల్ చేసి, పాస్పోర్ట్లు క్యాన్సిల్ చేసి పట్టుకొని టీవీలకు చూపిస్తుంటే నేను విన్నా. నేను అంత ఎట్లా జరుగుతుంది మేడం చెప్పండి? అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు మీరు పోయి మీ ఊరిని జడగొట్టి రండి, లేకపోతే ఇక్కడ ఉంచాం, లేకపోతే ఉద్యోగాలు తీసేస్తాం, ఏదో బెదిరింపు, లేకుంటే నా ఇంటి మీదకి, నా కుటుంబం మీదకి నేనే విప్లవకారుడు వచ్చి ఈ దేశాన్ని జడగొట్టాలి, దేశ ప్రజలను జడగొట్టాలి, ఇక్కడ గవర్నమెంట్ని జడగొట్టాలి అని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఏదో జరగకపోతే ఇంత ఉధృతము, ఇంత ప్రతి విప్లవం అంతే కదా సార్, ఉధృతి వచ్చినప్పుడు. కాదు మేడం, తెలంగాణ కోసం ఎంతమంది చనిపోయారు చెప్పండి? ఇంత ఉధృతం కనపడదా చెప్పండి? చెన్నారెడ్డి గారి పీరియడ్లో నేను 12th క్లాస్ చదువుతున్నాను. 45 బస్సులు కాలబెట్టాను నేను. బాబు మోహన్ ఎక్కడ కనపడితే అక్కడ కాల్ చేయండి అని ఆర్డర్ చేశారు పోలీసులు. సామినేని ఉపేంద్ర అని పివి నరసింహరావు గారి శిష్యుడు, ఆయన జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఆయన నన్ను కాపాడాడు. పోలీస్ స్టేషన్లోకి వచ్చి, ఆయన రౌడీ, పెద్ద కబడ్డీ ప్లేయర్, నేను కూడా కబడ్డీ ప్లేయర్, వానికి ఏం జరగకూడదు, వాడిని చంపుతారు ఈ రాత్రికి అని పోలీస్ స్టేషన్లోకి పోయి నన్ను చేయబట్టి గుంజుకొని జీబులో ఎక్కించుకొని నన్ను తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టించుకున్నాడు. 2-3 రోజులు నన్ను బయటకు రానివ్వలేదు. నాకేమిదంటా నేను, లేదు నిన్ను చంపేస్తున్నారు, కాల్ చేస్తారు నిన్ను అని అన్నారు. అంత ఉధృతంగా నేను అన్ని బస్సులు కాలబెట్టానే. ఇంత ఉధృతి జరిగిందా ఖమ్మం జిల్లాలో? విన్నారా ఎప్పుడన్నా? ఖమ్మం జిల్లా కాదు, టోటల్ తెలంగాణ అంతా ఇదే సేమ్ ఉద్యమం కదా, తెలంగాణ కావాలనే కదా మరి చెన్నారెడ్డి గారు చేపట్టింది. ఇందిరాగాంధీ గారు ఆ టైంలో ఎయిర్పోర్ట్లో దిగితే ఒక్క పోలీస్ ఆఫీసర్ని పోకుండా చేసి కరెంటు కూడా లేకుండా తీసేపించాడు ఆయన చెన్నారెడ్డి గారు. చీకట్లో దిగి పోలీసు బందోబస్తుతో గవర్నర్ బంగ్లాకి వెళ్ళి పడుకుంది. ప్రధానిగా ఇందిరాగాంధీ గారు అంత మొండి లీడరు, డేర్ లీడరు భూమి మీద పుట్టలేదు. అంత ధైర్యశాలి ఇందిరాగాంధీ గారు. చీకట్లో వచ్చింది కానీ అదే ఫ్లైట్కి వెళ్ళిపోవచ్చు ఢిల్లీకి, కానీ పోలే. గవర్నర్ బంగ్లాలో రాత్రి పడుకున్నది, పొద్దున్నే మొత్తాన్ని పిలిచింది, ఆర్డర్ వేసింది, స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసిపోయింది. ఇప్పుడు ఒకటే అడుగుతా సార్, పేపర్ లీక్ అయింది, ధర్నా జరుగుతుంది, ఎట్లా లీక్ అయింది? ఒక్కసారి జరగలేదు మేడం, అది ఓకే. గతంలో బీజేపీ లేదు, అంత ఉధృతి రాలేదు. ఈ ఉధృతే మొన్ననే జరిగిందా? 20 మంది చనిపోయిన దాకా జరిగింది, జరుగుతూనే ఉంది. ఈ జరుగుడు ఎట్లా జరుగుతుంది? రోజు రోజుకు ఉధృతి పెరిగింది తప్ప ఎంత అణచాలని చూసినా అణచలేకపోయింది ఈ బడవాగ్నికి. అవును, అంటే వెనకాల ఎవరు అనొచ్చు ఉండి చేస్తేనే అవుతుంది ఇది, పక్కడ బందీగా ప్లాన్ చేస్తేనే అవుతుంది ఇది. ఎవరున్నారంటారు? ఎవరని చెప్పగలవు నువ్వు? అంతే కదా సార్, ఎవరని చెప్పగలను నేను? అంటే మీకు ఒక ఇంట్యూషన్ ఉంటుంది కదా, మీరు చెప్తున్న దాన్ని బట్టి 29 ఏళ్ళ నేను ఆ గుంపులో తిరిగి ఉంటే, వాళ్ళు చేసేటి అని నేను పసిగట్టి ఉంటే, కళ్ళతో చూసో చెవులతో విని ఉంటే, నేను హైదరాబాద్లో బెడ్ మీద పడుకొని ఉన్నా, ఢిల్లీలో దమనకాండ జరిగింది, టీవీలో చూసిన, నాకెట్లా తెలుస్తుందండి? ఇన్ని లక్షల మందిలో ఫలానోడై ఉంటాడు,
లేక ఫలానా గ్రూప్ కూడా ఉంటాడు అని మనం ఎలా చెప్పగలుగుతాం? గాలికి విన్నవి కరెక్ట్ కాదు కదా. అందుకనే ఏదైనా క్లారిటీ ఉన్నప్పుడే మాట్లాడాలి. తప్పకుండా ఐ థింక్ క్లారిటీ వైపు అడుగులు వేస్తున్నావు సార్. ఇప్పుడు మీరే ప్రెస్ మీడియానే బయట పెట్టాలి. తప్పకుండా మేము బయట పెట్టడం అంటే అంకుశం సినిమాలో సీఎంని మర్డర్ చేయడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తే ఒక విలేకరి ప్రాణాలకు తెగించి ఆ రహస్యాన్ని బట్టి సీఎంని కాపాడతాడు. అది ప్రెస్ రిపోర్టర్ అంటే. అది కాదు మీరు అందులో వాళ్ళ పక్కనే తిరుగుతూ, వాళ్ళ పక్కనే వింటూ, వాళ్ళ పక్కనే ఏం జరుగుతుందో గమనిస్తూ, మరి ఎందుకంటే జర్నలిజం చదివి ఎవరికి పట్టుకోవాలో? పోలీసుల కంటే బలమైన వాడు ప్రెస్ రిపోర్టర్. సార్ ఒక మంత్రి గారు ఉంటారు ఒక విభాగానికి, వాళ్ళ దగ్గర ఒక సిబ్బంది ఉంటారు, ఒక వ్యవస్థ ఉంటుంది ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి. సిబ్బంది ఉంటారు అన్నారు, ఒక్కళ్ళు కాదు. అక్కడ వాళ్ళందరినీ వదిలిపెట్టి ఇప్పుడు మీడియా ఎట్లా కనుక్కోవాలి సార్? ఈ పనే అది. మా పని అంటే మేము ఇన్వెస్టిగేట్ చేసి ఉన్నట్టు చూపిస్తాం. ఇన్వెస్టిగేట్ చేసేది ఎవరు? ఇన్వెస్టిగేట్ చేయడం మంత్రులా? చెప్పండి. అంటే స్టూడెంట్సా? మంత్రులు కాదంటారు. అయితే మంత్రులా? మంత్రులు ఇన్వెస్టిగేట్ కాదండి. మంత్రులా? కాదు. స్టూడెంట్సా? కాదు. ఉద్యోగులా? కాదు. పోలీసా? కాదు. పోలీస్ అఫీషియల్సా? కాదు. సిఐడి డిపార్ట్మెంటా? కాదు. కానీ ప్రెస్ అనే ఆ డైనమిక్ ఉద్యోగతను వాళ్ళు తలంచుకుంటే ఎంత దాన్నైనా బయట పెట్టగలరు. అట్లా ఎన్ని వేలు ప్రూవ్ అయినాయి. అయితే వేల కేసులు ప్రూవ్ అయినాయి. ఇప్పటికే అంటే నేను ప్రెస్ వాళ్ళు కావాలనే బయట పెట్టలేదని కానీ, వాళ్ళకేం తెలుసులే అని కానీ, వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేసేంత కాదు ప్రెస్ మీడియా. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది ప్రెస్ మీడియా. రేపేం జరుగుతుందో ముందే చెబుతున్నారు కాదా? చెప్పండి. ఎలాంటి జరగబోయేటివి ముందే పసిగడుతున్నారు. పసిగట్టి షూట్ చేసి మనకు చూపిస్తున్నారు. అందువల్లనే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా జరిగింది. ఎందుకంటే అంత ఒత్తిడి విద్యార్థుల నుంచి పెరిగింది. అదే విభాగానికి అధిపతి అయిన ఒక మంత్రి ఇంత జరిగిన సందర్భంలో ఆయన బాధ్యత వహించలేదు అనే ఒక ఖచ్చితంగా మీరు బీజేపీ సార్ మిమ్మల్ని మేము ఏ విధంగా నాకు అట్లా కాదండి. నాకు ఎవరైనా ఒకటే, నేరస్తుడే. మంత్రి ఇన్వెస్టిగేట్ చేసే కెపాసిటీ ఉంటుందా మంత్రికి? ఆయన దగ్గర డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా సార్. ఏ డిపార్ట్మెంట్ వల్ల కాదు పసిగట్టేది? క్లర్కులు పోయి పసిగడతారా? సెక్షన్ ఆఫీసర్లు పోయి ఇన్వెస్టిగేషన్ ఉంది. మేడం ఈ పని చేసేందుకు ఎలిజిబుల్ ఓన్లీ ప్రెస్ మీడియానే. ఎన్నో ఇప్పుడు పాకిస్తాన్లో మన పైలట్ని బంధించారు, రేపో ఎల్లుండి చంపుతారు. ఒక గుహలో దాక్కున్న ఎలక పిల్లని గనక పట్టకొచ్చినట్టు ప్రెస్ మీడియా పట్టకొచ్చింది బతికిచ్చి. ఆ మీడియాని అక్కడ దాచిపెట్టిన పైలట్ని పసిగట్టి పట్టించి మన దేశానికి తీసుకొచ్చింది ఎవరు? మీడియా, ప్రెస్సే. లేకుండా ఒక గుహలో దాక్కున్న ఎట్లా పట్టుకోగలిగారు? ఎవరు పట్టుకున్నారు చెప్పండి? పోలీసులు పట్టుకున్నారా? మిలిటరీ పట్టుకుందా? కానీ మీడియా మోస్ట్ పవర్ఫుల్ అండి. భగవంతుడి కంటే పవర్ఫుల్. ఇప్పటికే చాలా వరకు బయట పెట్టారు సార్. చూద్దాం మనం మీరు అన్నట్టుగా. చూద్దాం. తలంచుకుంటే ప్రిస్టేజ్గా కనుక తీసుకుంటే ఈజీగా ఛేదించగలరు. నాకు అంత నమ్మకం ప్రెస్ మీడియా అంటే. అంత నమ్మకం అండి. అంత శక్తివంతమైంది ఈ రోజున మీడియా అంటే. మీడియాకున్న పవర్ ఎవరికి లేదు. తప్పకుండా సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు మీడియా ఎవరో ఒకళ్ళు కాదు మేడం, మళ్ళీ అది కాదు, విద్యార్థి గళం నుంచి బయటకు వస్తాయి సార్. వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు అర్థమవుతాయి, భూస్థాపితం అవుతారు కూడా. ఒక ఘోరం అయితే అయింది, జరిగింది, చాలా ఘోరం. తప్పకుండా నేను ఒక ఆడపిల్లని ఎల్లకెళ్ళ పడుకోబెట్టి చెస్ట్ మీద చేయబెట్టొద్దండి. వాడు మనిషి కాదా? వాడికి అమ్మలేదా? ఆ పిల్ల తల్లిదండ్రులు ఎంత ఏడ్చుంటారు? తండ్రి ఎట్టుంచుతారు, తల్లి ఎంత ఏడ్చుంటుంది? మనుషులే అండి. ఈడెవడు అని ఎట్లా పట్టుకోవాలా? వాడు కాకి డ్రెస్ వేసుకునే ఉన్నాడు. వాడు కాకి డ్రెస్ వేసుకున్న పోలీసు అని ఎట్లా అంటారు, అనగలుగుతారు మీరు? అంతమంది జనంలో కాకి డ్రెస్ వేసుకున్నాడేలా పోలీసు అవుతాడా? ద్రోహం చేయడానికి వచ్చినప్పుడు ఎన్ని వేషాలన్నా రావచ్చు. పోలీసు గెటప్లో వచ్చిండేమో. ఇప్పుడు మీరు అంకుశం సినిమాలోనండి ఏముంది? అంకుశగా భారత్ బంద్ నాకు అర్థం కాలేదు. ఏంటి పోలీస్ గెటప్ లో ఎవడైనా వచ్చానంటారా? రావచ్చు. అయ్యో సినిమాలో చూపించిందండి. భారత్ బంద్ సినిమాలో పోలీస్ గెటప్ లో వచ్చి అమ్మాయిని ఇబ్బంది పెట్టాడా? రావచ్చు అంటారా, గొడవను పెంచడానికి. అవును సార్, అది కరెక్టే. బట్ ఇప్పుడు ఏ చెడు జరిగినా అది పోలీసుల నుంచో లేకపోతే ఇంకెవరో చేసింది ఎట్లా అవుతుంది సార్? వాళ్ళకే ఎక్కడ దూరటానికైనా లైసెన్స్ ఉంది, కానీ మీడియాకు, ప్రెస్కు లైసెన్సులు లేవు. గుండె ధైర్యంతో, అకుంఠిత దీక్షతో దీన్ని ఛేదించాలి అని ఒక యుద్ధ వీరుడిలాగా దూసుకుపోయి, ఛాన్స్ లేకపోయినా కూడా ఛాన్స్ సృష్టించుకొని మేము సినిమాలు చేసినామండి. భారత్ బంద్లో ఏముందిరా
స్ట్రైక్ చేయటం, అరటిపండు రోడ్డు మీద వేసి జారి పడితే అగో ఈ ఫలాని గవర్నమెంట్ ఇది చేసింది, ఈ గవర్నమెంట్ వల్ల నేను కళ్ళు జారి పడిపోయినా, ఎవడో వేసిండు వాడే వేస్తాడు తినట్టేసి, మళ్ళీ వాడే జారి పడతాడు. అయితే దొంగ కనుక ఎవ్వడో వెనకాల లేకుండా ఇంత ఉధృతి జరగదండి, ఇంత ఉధృతి జరగదు. ఇది కసిగా పగబట్టి కసిగా దీని అంచు చూడాలని ఒక ముఠా తయారు కాకుండా, దీని వెనక ఒక ముఠా లేకుండా జరగలేదండి. దీని మాత్రం నేను ఎక్కడంటే అక్కడ మాట్లాడగలను. అంటే మొత్తం మీరు అనేది పేపర్ లీక్ మొదలుకుని ఈ చావుల వరకు అంతా కూడా ఇది ఆర్కెస్ట్రేటెడ్ అంటారు. 100%. వీళ్ళందరినీ ఈ ఉధృతి మొత్తం ఒక అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఆయన పంపించండి అంటారా ఇప్పుడు? అంటే వాళ్ళేదో కూర్చుని పేపర్ వాళ్ళు లీక్ చేశారు కాదు సార్, ఒక బాధ్యత పోస్ట్ లో ఉన్నప్పుడు దీన్ని మంత్రివర్గంలో ఆయన శాఖలో జరిగే తప్పిదాలకి, పొరపాట్లకి, ఘోరాలకి, నేరాలకి ఎవరో ఒకళ్ళు బాధ్యత వహించాలి. మరి ఎందుకు ఎంచుకోవడం మేడం? ఎందుకు వాళ్ళని అని అంటారు. ఎన్నుకోవటం ఎప్పుడూ జరిగిందండి. ఇది 3వసారి అండి గవర్నమెంట్ రావటం. 3 సార్లు గవర్నమెంట్, 3, 5, 15 సంవత్సరాల గవర్నమెంట్లో ఉంటే కడుపు మండేటోడిది మండదండి. వాడు అయ్యేది కాదు. గవర్నమెంట్ ఓటర్ ఇచ్చిండు, ఓటరే ఇదంతా సృష్టిస్తాడా? ఇప్పుడు ఆయన మంత్రి, ఎవరిని పట్టుకుందాం అని ఆలోచిస్తాడా చెప్పండి? ఇది కావాలని జరిగించినోడు వాడు తెరమరుగైండు, ఖచ్చితంగా దొరుకుతాడంటారు. ఖచ్చితంగా మీడియాకు, ప్రెస్కు మీసాలంటూ మెలవేస్తే ఛేదించి తీరుతారు, బయటపెట్టి తీరుతారు. ఎలక్షన్ల లోపల మొత్తం బయటకు వస్తుంది. ఎవడున్నాడు, ఎవడు చేయించిండు, ఎవడి వల్ల ఇదంతా మొత్తం ఆర్గనైజ్ జరిగింది మొత్తం వస్తాయి. గందరగోళం జరుగుద్ది. ఇప్పుడు దాకా జరిగింది ఇది కాదు, రేపు జరగబోయేది చాలా పెద్ద కథ ఉంటుంది. దీనికి ఎన్ని రకాల మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు తయారైతేనే ఉండాలి. ఎప్పుడైతే ఒక గుహలో బంధించిన పిట్టెలుకని, మన పైలట్ని మన సైన్యం పోయి ఈజీగా జేబులోంచి పిప్పరమెంట్ తిన్నంత ఈజీగా, అంత కస్టడీలో గుహలో దాచిపెట్టిన మనిషిని ఈజీగా తీసుకొని వచ్చాడు ఒక మనిషి. అసలు గుహలోకి వెళ్ళింది ఎందుకు అని చూడాలి తప్ప అసలు పేపర్ లీక్ ఎందుకు కాదండి. పైలట్ మన సైనికులను రక్షించడానికి పోయిండు, వాళ్ళని కాపాడుతూ. మీరు అన్నట్టు కుట్ర చేసి పేపర్ లీక్ చేయించి కథంతా నడిపిస్తే కూడా అంత చాతకాని ప్రభుత్వం ఒకటే అడుగుతా. పేపర్ కోసం ఇదంతా జరగల, పేపర్ లీక్ అది పెద్ద ఏదో ఇష్యూ అయి జరగల. ఇంత పెద్ద గందరగోళం చేసి గవర్నమెంట్ని బ్యాడ్ చేయాలనుకున్నప్పుడే, గవర్నమెంట్ మీద కక్ష సాధించాలనుకున్నప్పుడే, గవర్నమెంట్ని ఎన్ని రకాలుగా బ్లేమ్ చేయడానికి 50 పాయింట్లు లేవు ఇందులో. 2-3 పాయింట్లే ఇంత గోడకు కారణం. ఒకటే పాయింట్ సార్, 2-3 కూడా కాదు. నీట్ పేపర్ 24-25 లక్షల మంది ప్రతి సంవత్సరం జుట్టు పీక్కుని అహర్నిశలు కష్టపడి చాలని మెడికల్ కాలేజెస్తో వాళ్ళ మొత్తం సమయం, డబ్బు అంతా, మొత్తం ఎనర్జీ అంతా అందులో పెట్టి ప్రిపేర్ అయిన నీట్ పేపరు లీక్ అవ్వడం ఒకటే పాయింట్. ఒక మంత్రిత్వ శాఖ ఉన్నప్పుడు ఆ మంత్రిత్వ శాఖకు అధిపతి అయిన ఆ మంత్రి దీని గురించి ఏం వివరణ ఇస్తాడు, ఏమి ఇన్వెస్టిగేట్ చేయించాడు, ఎందుకైంది లీక్ అని చూపించాడు. ఇదే చూపించిందాక ఎవడాగండి మేడం? పేపర్ లీక్ కాగానే రోడ్డు మీద పడ్డది ఎవరు మేడం? ఆలోచించే సమయం, దీన్ని ఎట్లా ఛేదించాలని ప్లాన్ చేసే సమయం ఎక్కడ ఇచ్చారండి? రోడ్డు మీదకి వచ్చి డైరెక్ట్గా ప్రధానమంత్రి ఇళ్లకు, హోమ్ మినిస్టర్ ఇళ్లకు, ఆఫీసులకు, అసలు పోలీసు మీదకే యుద్ధానికి తయారైనరంటే ఆర్డినరీ మనుషులు, స్టూడెంట్స్ ఎవడు ధైర్యం చెప్పకుండా ఉట్టిగానే ఉరుకుతారండి? ఇతర దేశాల నుంచి కూడా వచ్చేస్తారండి పాస్పోర్ట్లు పెట్టుకొని. ఎవరు ఆర్గనైజ్ చేశారు వీళ్ళని? చాలా మంది సంబడి బిహైండ్ ఇట్. అంతేనా? అంతే. ఓకే సార్, అది నా డిసిషన్. ఇవాళ అఫ్ కోర్స్ మీతో పాలిటిక్స్ మాట్లాడదాం అనుకోలేదు, బట్ ఒక పొలిటికల్ ఇష్యూ, ఇవాళ సోషల్ ఇష్యూ, ఇవాళ మన దేశానికి సంబంధించిన ఒక కోర్ ఇష్యూ మీరు మాట్లాడినందుకు మాత్రం మీకు ధన్యవాదాలు సార్. నిజం. ఇక అంటే మీరు వదిలిపెట్టరు కదా, మాకు తెలుసు కదా, అదేదో సామెత అలాగా పుట్టక మానదు అంటారు చూశారు, అది మీరు వదలరు కాబట్టి నేను ఎవరి తరపున మాట్లాడలేదు. నేను చనిపోయిన వాళ్ళ తరపున మాట్లాడాను. అభాగ్యులైన మహిళలకు వాళ్ళని ఎలాంటి చిత్రవదలు చేస్తుంటే టీవీలో బంధించి చూపించారో, కింద పట్టు అన్ని కాళ్ళు కనపడతాయి కెమెరా కింద పెడితే. అన్ని కాళ్ళల్లో ఒక కాలు, ఒక చెయ్యి, 2 చేతులు. ఒక చెయ్యేమో ఈ చేతిని పట్టుకుంది, ఈ చెయ్యేమో చెస్ట్ మీద చేయబెట్టివాడు గుద్దుతున్నాడు, బాగా అనుస్తున్నాడు. అది తీయగలిగినంటే ప్రెస్ మీడియా అలాంటి షాట్లు తీయగలిగినట్టే. అందులో
అన్ని లక్షల మందిలో కెమెరాతో ఒక పర్టికులర్ పాయింట్ మీద దాన్ని షూట్ చేయగలిగినట్టే దీన్ని కూడా షూట్ చేయగలుగుతారు, దేన్ని? సాధించి తీరుతారు. ఈ ఇష్యూని ఎవరి వల్ల జరిగింది, దేనికి జరిగింది, ఎందుకోసం జరిగింది, అదే చెప్పాను కదా ఇందాక, ఎందుకు, ఏమిటి, ఎలా, మరి అదే దాన్నే బయటకు తెచ్చే యోధులు ఖచ్చితంగా వస్తారు. చూడండి మీరు, నేను చెప్తున్నాను, ప్రెస్ మీడియా తలంచుకుంటే అలాంటి షాట్లు ఎన్నో తీయగలదు. ఒక లేడీ మీద ఒక కానిస్టేబుల్, అది పబ్లిక్ ప్లేస్ లో జరిగింది సార్. పబ్లిక్ ప్లేస్ ఒక neat ఏమండి, paper leak ఎక్కడ జరిగింది ఇప్పుడు ఇక్కడ మీరు ఇట్టే ఉండండి, మీ ఇక్కడ 3-4 ఉన్నాం కదా, మీకు అడ్డం నిలబడతాం, ఒక షాట్ తీయమనండి. అది ఎవరి వల్ల అయింది అనుకుంటున్నారు? కరడు గట్టిన మీడియా, ఎవరి వల్ల కాదు, భారతదేశ మిలిటరీ వల్ల కూడా కాదు. ఒకటే నేను అంటున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. కొట్టడం కాదు, తోటి కూడా నవ్వింది అన్నట్టుంది సామెత. పేపర్ లీక్ అయింది, అక్కడ గొడవ గందరగోళం అయింది. అయ్యో మేడం, వాడెవడో మీడియా ఈ షాట్ గొడవ పేపర్ లీక్ అయిన తర్వాత ఎట్లా స్టార్ట్ అయింది, మొన్న ఎండ్ ఎట్లయింది, ఎంత ఉధృతికి తీసుకెళ్లారు, ఆర్గనైజ్ చేశారు చెప్పండి. ఆర్గనైజ్ చేయకుండా ఉత్తనే జరుగుదా? ఇలాంటి ఘర్షణలు ఊరికే జరగవండి, ఎవడో వెనకాల ఉండి నడిపితేనే జరుగుతాయి. ఖచ్చితంగా దీని వెనకాల ఒక టీం ఉండుంటుంది, అది నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే నేను నేను 10వ తరగతిలోనే నేను తెలంగాణ ఉద్యమం చూసిన కదా, మరి చెన్నారెడ్డి గారి పీరియడ్లో నాకు కొద్దిగా పొలిటికల్ టచ్ ఉంది కదా. అవును, నేను ఎన్నో చూడగలిగిన కదా, తెలంగాణ ఉద్యమాన్ని కూడా చూడగలిగిన కదా. నేను టీఆర్ఎస్లో లేకుండా కూడా నేను 100% ఉధృతంగా ఈ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళకంటే బాగా నడిపిన, నేను ఆర్గనైజ్ చేసిన. ఎవరికి మళ్ళా మా పార్టీకి దెబ్బ తగలకుండా ఆ పార్టీకి దెబ్బ, టీడీపీ సపరేట్ తెలంగాణకు ఇష్టంగా ఓకే కాదు అన్నట్టుగా కూడా ప్రచారాలు జరిగినాయి. అయినా నేను టీఆర్ఎస్ను సంతోషపెట్టిన, టీడీపీని సంతోషపెట్టిన, మళ్ళీ మంత్రి నేను అనుకున్నా చేసిన. అట్లా ఇవన్నీ చూసుకుంటూ వచ్చిన నేను. ఎన్ని విద్యార్థి సమస్యలు జరిగినాయి, అసెంబ్లీ ముందు ఎంతమందిని చంపారు, 35 మందినో 40 మందినో కాల్చి పోలీసులు ఫైర్ చేస్తే చచ్చిపోయారు అసెంబ్లీ ముట్టడికి వచ్చి. నేను ఆ రోజు అసెంబ్లీలోనే ఉన్నా. ఎవరు చేసింది ఇది? ఎవరు చేసిందంటే చెప్పలేము మనం. ఒక క్లార్కో, ఒక సూపరింటెండెంటో, ఒక ఆఫీసరో, ఒక మంత్రో చేస్తే ఇంత జరగదండి. ఇంతమంది ఉద్యమకారులుగా విద్యార్థులు మారి ఢిల్లీ అడ్డా పెట్టుకొని ఇంత పెద్ద నిప్పు రగిలించారంటే ఏదో ఒక శక్తి ఉందంట. శక్తి లేకుండా జరుగుద్దా మేడం? మీరే చెప్పండి, బండి మీద చేసుకొని. ఒక మనిషి చేసి అయిద్దా ఇది? దేశాల నుంచి పాస్పోర్ట్లు పెట్టుకొని వచ్చారంటే ఆర్గనైజ్ చేయకుండా జరుగుద్దా? పక్కింట్లో ఏదైనా జరుగుతుంటే ఏం జరిగిందో తెల్లారి దాకా ఎవరికి తెలియదు కదండి, తెలుస్తుందా? దేశాల నుంచి వచ్చి ఇంత పెద్ద రగడని సృష్టించారంటే సంబడీ ఈజ్ బిహైండ్ ఇట్, అంతే. మళ్ళీ మీరు ఇష్యూస్ మీద మాట్లాడితేనే బాగుంటారు బాబుమోహన్ గారు. మీరు తప్పకుండా ఇష్యూస్ ఇంతకంటే గ్లామర్ వస్తుందంటారా? అట్లా కాదు సార్, మీరు మంచిగా కుండ బద్దలు కొట్టి మీ మనసులోని మాట బయట పెట్టాలి. ఒక్కడు పుట్టినా చాలు, అల్లూరి సీతారామరాజులాగా ఈ మీడియాలో బయటకు వస్తుంది దీన్ని విషయం. చుట్టుబట్టి లాక్కొస్తాడు, చుట్టుబట్టి రావే చెల్లి నా జాబిలు అనుకుంటూ కొంచెం వస్తాడు, డ్యాన్స్ చేయించుకుంటాడు. ఆ సత్తా తెలుసుకుంది ప్రెస్ మీడియా. ధన్యవాదాలు బాబుమోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ టైం అద్భుతమైన మీ అంటే ఇంకా నెక్స్ట్ మీ పొలిటికల్ నెక్స్ట్ స్టెప్స్ తోటి మన నెక్స్ట్ ఇంటర్వ్యూ జరగబోతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అమెరికా మేడం ఆర్డర్ ఇస్తే మా బాస్ కదా, అయ్యో బాబాయ్ సార్, బాస్ ఆర్డర్ థ్యాంక్ యూ సార్. ఫాలో అవుతాం.